నమస్తే, వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. మన భాగ్యనగరంలోని ఎన్నో పురాతనమైన ఆలయాలున్నాయి. అందులో భాగంగా ఈరోజు మనం 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం దగ్గర మనం ఉన్నాము. మాసప్ ట్యాంక్ ఎన్ఎండిసి ప్రాంతంలోని దేవుడుకుంట మన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర మనం ఉన్నాము. అయితే ఈ ఆలయంకు ఉన్న ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటి, ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క నమ్మకం గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం రండి. అయితే ఇప్పుడు మనం స్వామివారి దర్శనానికి వెళ్తున్నామండి. స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు మనం మెట్లెక్కి రావాలన్నమాట. అలానే మన మెట్ల పక్కనే మనకి ఒక పెద్ద కొండశిల కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ స్వామివారు కూడా కొండలో వెలిసారని అంటూ ఉంటారనమాట. అందుకే మన ఈ ఆలయం చుట్టూ ఎటు చూసినా పెద్ద పెద్ద కొండలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం. మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించి 1000 సంవత్సరాల చరిత్ర కలిగిందని మనం ముందుగానే చెప్పుకున్నాం. మనం ఏ విష్ణు ఆలయాలు చూసుకున్నా వైకుంఠ ద్వార దర్శనం అనేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుపుకుంటాం. అయితే ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే 365 రోజులు ఉత్తర ద్వార దర్శనం అనేది తెరిచే ఉంచుతారనమాట. అయితే స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు మనం ఉత్తర ద్వార దర్శనం నుంచి వెళ్తున్నాం అనమాట. అయితే ఈ దారి అనేది ఎక్కడి వరకు ఉంది, స్వామివారిని ఏ విధంగా దర్శనం చేసుకోవాలి, ఈ వీడియో ద్వారా చూద్దాం మనం. మనం ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనం లోపలికైతే వచ్చాండి. అయితే స్వామివారు 2 కొండల మధ్య స్వయంభూ వెలిసిన వెంకటేశ్వర స్వామి అనమాట. మరి వెంకటేశ్వర స్వామి అంటే అలంకార ప్రియుడు కాబట్టి మరి ఆ స్వామివారి దర్శనం చేసుకొని మనం 2 కనులారా వీక్షిద్దాం రండి. ఇందాక మనం ఉత్తర ద్వార దర్శనం అనేది చేసుకున్నాం కదండి. ఇక్కడ 365 రోజులు మనం ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం దక్షిణ ద్వార దర్శనం అయితే స్వామివారిని దర్శించుకోబోతున్నాం. అయితే ఈ స్వామివారు కొండ గుహల్లో స్వయంభూ వెలిసిన వెంకటేశ్వర స్వామి అనమాట. అయితే స్వామివారిని మళ్ళొకసారి మనం వీక్షిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయంతో పాటు ఇక్కడ కొన్ని ఉప ఆలయాలు కూడా ఉన్నాయన్నమాట. ఆ స్వామి వారిని కూడా మనం ఇప్పుడు దర్శిద్దాం రండి. ఉప ఆలయాలతో భాగంగా ఇప్పుడు మనం శివుణ్ణి దర్శించుకుంటున్నాం అనమాట. ఒకసారి దర్శించుకున్న స్వామి వారిని. ఉప ఆలయాల్లో ఇప్పుడు మనం రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని ఇప్పుడు మనం దర్శనం చేసుకోబోతున్నాము. ఇప్పుడు మనం ఇంకొక ఉప ఆలయం దగ్గర ఉన్నాము. అందులో షిరిడి సాయిబాబా ఉన్నారు. ఆ స్వామివారిని కూడా దర్శనం చేసుకుందాం. విఘ్నాలను తొలగించే వినాయక స్వామివారు కూడా ఈ ఉప ఆలయాల్లో కొలువై ఉన్నారు. ఆ స్వామివారిని కూడా మనం దర్శించుకుందాం. వెంకటేశ్వర స్వామి ఆలయంలో చాలా ఉప ఆలయాలు ఉన్నాయి. అందులో భాగంగా మనం ఇప్పుడు అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుంటున్నాం రండి. స్వామివారి దర్శనం చేసుకోవడానికి చాలామంది భక్తులు అయితే ఇప్పుడు రావడం జరిగింది. అందులో ఒకరితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్?
నేను ఇక్కడే మెహదీపట్నంలోనే ఉంటాను మేడం. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఇది చాలా వందల సంవత్సరాల పురాతన టెంపుల్ అండి. ఇది చాలా నమ్మకమైన టెంపుల్. ప్రతి శనివారం ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం వల్ల చాలా నమ్మకం అనేది మాకు ఏర్పడుతుందండి. చాలా నమ్మకంగా వస్తున్నామండి ఇక్కడ ఈ టెంపుల్కి. అంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తారండి? అంటే ప్రతి సంవత్సరం అనుకోవచ్చు, శనివారం అనుకోవచ్చు, ఎలాంటివి చేస్తారు ఇక్కడ? ఇక్కడ ప్రతి వారం అర్చనలు అవుతాయండి. అన్ని కార్యక్రమాలు చాలా ఘనంగా అవుతాయండి. అంటే స్వామివారికి సంబంధించింది అంటే మహిమ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. స్వయంభూ వెలిసిన స్వామివారు కాబట్టి మీ అనుభవం ఏదైనా ఒక చిన్న మాట, ఏదైనా ఒక కోరిక అనుకోవచ్చు, అనుకున్నది అలా. నా కోరిక ఏంటంటే అండి, అనుకున్నది జరుగుతుందండి. అంత నమ్మకం అండి స్వామివారి మీద. అంటే చాలా మంది ఇక్కడ ముడుపులు కూడా కడుతూ ముడుపులు కూడా అందాకే చూశాను. ముడుపులు కూడా వచ్చి అందరూ ముడుపులు కడుతూ ఉంటారని వాళ్ళ మొక్కులు అందరూ తీర్పుకుంటారండి. నమస్తే అండి. నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి వెంకటేశ్వర స్వామి? నేను ఒక 1 ఇయర్ నుంచి వస్తున్నా. శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్ళలేక ఈ దేవునికి వారం వారం వస్తుంటా. చాలా నమ్మకస్తుడు, చాలా మంచివాడు దేవుడు. మనం కోరుకున్న కోరికలు ఏవంటే అవి అవుతాయి. నేను వచ్చినప్పటి నుంచి నాకు మంచిగా అనిపిస్తుంది. నాకు టైం దొరికినప్పుడల్లా నేను వెంకటేశ్వర స్వామి గుడి అంత దూరం పోలేక ఇక్కడికి వస్తుంటాను. అంటే ఎలా తెలిసిందండి గుడి గురించి? నేను యూట్యూబ్లో చూసి తెలుసుకున్నా. యూట్యూబ్లో చూసి తెలుసుకొని అడ్రస్ తీసుకొని వచ్చి నేను వచ్చినప్పటి నుంచి నాకు కొన్ని బాధలు ఉండే అప్పుడు తర్వాత నాకు మంచిగా అనిపించింది. ఆ తర్వాత నాకు టైం దొరికినప్పుడల్లా నాకు ఎప్పుడు టైం దొరికినప్పుడు వచ్చేస్తుంటాను. అంటే సంవత్సరం నుంచి వస్తున్నారు కాబట్టి స్వామివారి మహిమ అనుకోవచ్చు. ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారండి మీకు తెలిసి? నేను అర్చన చేయించుకుంటా, కొబ్బరికాయ కొట్టుకుంటా, దేవుని దర్శనం చేసుకుని పోతుంటా. నాకు ఇక్కడికి వచ్చినాక నాకు రిలీఫ్ అనిపిస్తుంది, మనశ్శాంతి అనిపిస్తుంది. కొంచెం సేపు కూర్చొని దేవుణ్ణి తలుచుకొని వెళ్ళిపోతుంటా. మన మనసులో ఎలాంటి కోరికైనా అనుకోవచ్చు. అంటే వివాహం పరంగా, సంతానం పరంగా, ఉద్యోగం పరంగా కొన్ని కోరికలు అంటూ ఉంటాయి. కాబట్టి ఈ ఆలయానికి వచ్చిన వారు ఆ కోరికను అనుకొని ఇలా చాలామంది భక్తులు ముడుపులు కట్టడం అయితే ఇక్కడ మనం చూస్తున్నామండి. ఇలా ముడుపులు కట్టినట్లయితే అనుకున్న కోరిక అనేది నెరవేరుద్దంట. అలానే ఈ ఆలయంలో మనం చూసుకున్నట్లయితే పెద్ద హోమం చేయడానికి కూడా ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. ఇంత పెద్దదనేది నేనైతే ఇప్పుడే చూడడం అండి. చాలా పెద్దగా ఉంది. అంటే హోమం చేయడానికి మనం కూర్చొని చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ హోమగుండానికి మనం ఇలా నించొని ఏదైనా పూజా కార్యక్రమం చేసుకోవడానికి ఇలా పెద్దగా పెట్టారు, ఇక్కడ ఏర్పాటు చేశారు. కానీ ఈ ఆలయంలో రావి చెట్టు కింద ఇక్కడ నాగదేవతలు కూడా ఉన్నారు. మనం స్వయంగా ఏదైనా అభిషేకం చేయించుకోవడానికి, కొన్ని దోష నివారణకు కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు అంటూ చేయడం జరుగుతుంది.
ఆలయానికి సంబంధించిన కమిటీ సభ్యులు ప్రస్తుతం మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఆలయానికి సంబంధించిన విశేషాలండి, ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కొంచెం తెలియజేయండి. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఈ దేవునికుంట వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా పురాతనమైనది. నాకు తెలిసి నేను దాదాపుగా 70 సంవత్సరాల నుంచి ఈ గుడి గురించి చూశాను, వస్తుంటాను నేను. ఇక్కడ నిజంగా ఒక ప్రశాంత వాతావరణంలో ఈ గుడి ఉంటుంది. జంట నగరాల్లో ఏ గుడిలో కూడా ఇంతటి ప్రశాంతత మనకి దొరకదు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీరు ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చొని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే ఆ ప్రశాంతతలో మీ మనస్థితి మారిపోయి మీకు ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. అటువంటి దేవాలయానికి ఇది మన జంట నగరాల్లో ఉండడం మనందరి అదృష్టము. ఇక్కడ దీని చరిత్ర తీసుకుంటే దీని ప్రతిదైన ఒక విజయనగర కాలనీలో ఒక రెడ్డి గారింట్లో దొంగతనం జరిగి ఆ దొంగని వెంబడిస్తూ వారు వచ్చినప్పుడు ఆ దొంగ ఈ కొండపైకి వచ్చి కనపడకుండా పోయాడు. ఆ తర్వాత ఇక్కడ చూస్తే అక్కడ స్వామివారి స్వయంభూ విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ఈ గుడిని నిర్మించారు. ఇతరత్ర ఎన్నో సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులు, కమిటీ వారందరూ కూడా ఈ గుడిని ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇదే విధంగా ఇంకా ఎత్తుకు ఎదగాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. ఇక్కడ జరిగే నిత్య పూజలతో పాటుగా ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు స్వామివారి కళ్యాణం ఉంటుంది. ఆ స్వామివారి కళ్యాణం దాదాపు 5 సంవత్సరాల నుండి ప్రతి నెల మేము నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఇదే ప్రతీది ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇటువంటి రణగుణ ధనులు లేకుండా, ఎటువంటి బాధ పరిస్థితి లేకుండా మనందరికీ కూడా ఎంతో ఆధ్యాత్మికనిచ్చి ముందుకు నడిపిస్తుంటే ఈ దేవాలయం చరిత్రని మీరు ముందుకు తీసుకెళ్ళి భక్తులకు ఈ దేవాలయం ఒకటి ఉంది, దీన్ని దర్శిద్దాం అనే ఆశ కలిగించేటట్టుగా మీరు కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంటే హైదరాబాద్ పుట్టినప్పటి నుంచి ఈ గుడి ఉంది అనే చరిత్ర ఉందండి, కానీ ప్రతీతిలోకి వచ్చి మాత్రం 70 సంవత్సరాలు అవుతుంది. చూశారు కదా, సిటీ మధ్యలో స్వయంభూ వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గురించి చాలా ప్రశాంతంగా ఉంది కదా. అయితే ఈ ఆలయాన్ని మీరు దర్శించారా? దర్శించినట్లయితే మీ అనుభవాల్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి చరిత్ర కలిగిన ఆలయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు నమస్కారం.